వచ్చేసి 1660లో షైస్తా ఖాన్ మొఘల్ యొక్క సామ్రాజ్యం యొక్క ఔరంగజేబ్ మామ సుమారు 1,00,000 సైన్యంతో వచ్చిండు. పూనాను స్వాధీనం చేసుకొని ఛత్రపతి శివాజీ దగ్గర ఒక 20-25 వేల మంది సైన్యం ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విధానం ఏంటిది అంటే ఒక్క సైనికుని కూడా యుద్ధంలో పోగొట్టుకోదలుచుకోలేదు. నేను ధర్మం కోసం నిలబడాలి, దానికోసం ప్రాణాలు అర్పిస్తే నేనే అర్పించాలి కానీ ఇంకొక సైనికులే అర్పించే విధంగా ఉండవద్దు, పోరాటంలో ముందుండాలనుకున్నాడు. షైస్తా ఖాన్ ఎప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి పూనాను తన ఆధీనంలో పెట్టుకున్నాడో ఒక రోజు రాత్రి ఒక పెళ్లి బారాత్లో కలిసి వెళ్ళిపోయి లాల్ మహల్ లోపలికి వెళ్ళిపోయి ఒక్కడే షైస్తా ఖాన్ దొరకబట్టేసి చేతి వెళ్ళి నరకేసిండు. మొత్తం చుట్టూ 1,00,000 సైన్యం ఉన్న శివాజీ మహారాజుగా షైస్తా ఖాన్ చేరుకొని దెబ్బ కొట్టిండు, ఆయన కొడుకుని చంపేసిండు. అంటే మొఘల్ సైన్యాల యొక్క ధైర్యం జారిపోయింది. ఇంకా శివాజీ మహారాజు ఎదుర్కోవడం చాలా కష్టమని అనుకున్నారు. కానీ మీరు గమనించండి, అప్పుడు ప్రతిసారి హైందవానికి జరుగుతున్న దారుణం ఏంటిది అంటే శత్రువు బయట నుంచి రాలేదు, మన వాళ్ళే మనకు శత్రువులో ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజును నిలబెట్టి దొరకబట్టింది ఎవరు అంటే అంబర్ రాజా జయసింగ్. శివాజీ మహారాజు అనే పేరు యొక్క కథ చెప్పుకుంటుంటే కేవలం ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్కడే కాదు, తనని నమ్మిన ఎంతో మంది స్వతంత్ర సర్దార్లు, స్వతంత్ర సేనానులు ఉన్నారు. అటువంటి సేనానులలో బాజీరంగోజీ నరసాల చాకన్ అనే ఒక దుర్గం ఉంటది. చాకన్ దుర్గం అనేది స్థల దుర్గం అంటే సాధారణమైన మైదాన ప్రాంతంలో ఉంది. ఆ మైదాన ప్రాంతంలో షైస్తా ఖాన్ చాకన్ దుర్గాన్ని పట్టుకోవడానికి వచ్చిండు. యువతల వైపు ఒక 70,000 సైన్యం ఉంది, చాకన్ దుర్గంలో ఒక 600-700 మంది సైన్యం ఉంది. కోట గోడను బద్దలు కొడితే తప్ప లోపలికి వెళ్ళలేను. వాళ్ళు 55 రోజులు కష్టపడ్డారు. కేవలం ఒక 700-800 మంది సైన్యం దాదాపు 50,000 సైన్యాన్ని ఎదిరిస్తోంది. ఒక రోజు 55 రోజు కోట గోడను బద్దలు కొట్టేసిండు. బద్దలు కొట్టిన తర్వాత ఫిరంగోజీ నరసాల్ అంటాడండి. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరాఠా సైనికులారా, స్వతంత్ర సైనికులారా, ఈ రోజు హిందుత్వం కోసం రక్తం దారపోసే రోజు వస్తుందని మనం ఎదురు చూస్తున్నాం. అది ఈ రోజు వచ్చేసింది. ఇవాళ మనం కేవలం 300 మంది ఉన్నాం, అవతల 50,000 మంది ఉన్నాం. ఈ రోజు మనం ప్రాణాలు పోవడం ఖాయం, మన రక్తం దారపోయడం ఖాయం. మన రక్తం కోట గోడను కాపాడటానికి, హైందవ సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఈ రోజు దారబోద్దామని చెప్పేసి 300 మంది సైన్యం దాదాపు 40,000 సైన్యాన్ని ఎదిరించిందండి. ఆ యుద్ధం చూస్తుంటే షైస్తా ఖాన్ అక్కడ నాయకుడిగా ఉన్నాడు, మొఘల్ నాయకుడిగా. ఫిరంగోజీ నరసాలతో అంటాడు, నరసాలజీగా మరి యుద్ధం ఆపండి, మీరు 300 మంది ఉన్నారు, ఇప్పుడు కాకపోతే సాయంత్రం వరకు రేపటి వరకు మొత్తం మంది చచ్చిపోతారు, కానీ మీలాంటి యోధులు చచ్చిపోవడం మాకు ఇష్టం లేదండి. నా దగ్గర ఒక్కొక్కరు ఉన్నారు, గింటలు తిండి తింటారు, యుద్ధం చేయరా అంటే ముందరికి వస్తలేరు. కానీ మీరు ఇంత ఉండి ఇంతమంది సైన్యాన్ని ఎదుర్కొంటారు చూడండి. మీలాంటి వీరుడు మరణించవద్దండి. మీరు ఆగండి, మీరు మొఘల్ సైన్యంలో చేరండి, మీకు ఎంత పెద్ద మనసబ్దారి అంటే అంత పెద్ద మనసబ్దారి ఇస్తా అని చెప్తాడు. ఫిరంగోజీ నరసాల అంటాడండి, ప్రభు ఈ ఆత్మ అమ్ముడు పోదు. ఒక్కసారి హైందవానికి కట్టుబడ్డమా, ఒక్కసారి శివరాయునికి కట్టుబడ్డమా, ఈ కట్టే శివరాయుంది. ఈ శరీరం ధర్మంకి నిలబడుతుంది, ఈ ఆత్మ అమ్ముడు పోదు అని చెప్పిండండి. సాధారణమైన ఒక మావలే పేద ప్రజలు అట్లా చెప్తూ ఉంటే ఇవాళ మన వ్యక్తిత్వాలు ఎట్లయిపోతున్నాయి మనం గమనించండి. మనం దేనికి అంటే ఇటువంటి కార్యక్రమాలకు మనం రమ్మని పిలుస్తూ ఉంటాం. కొన్ని డబ్బులకో, కొన్ని కార్యక్రమాలకో, కొన్ని పవర్కో, లేకపోతే కొంత పనులకో, దేనికో మనం అన్ని వదిలిపెట్టేస్తున్నాం, దేని వెంటనే వెళ్తున్నాం. అటువంటి ఫిరంగోజీ నరసాల అండి ఒక సేనాని. మరొకసారి మనం ఫిరంగోజీ నరసాలకు చేయకూడదాం. జై బోలో ఫిరంగోజీ నరసాలాజీకి.